మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది వార్ 2 అండ్ కూలీ మూవీకి సంబంధించిన ఒక ఫైనల్ డిస్కషన్ వీడియో. అంటే ఇంకేముంది, ఇంకొక 4 రోజుల్లో సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి రెండు కూడా. సో అందుకే ఒక ఫైనల్ డిస్కషన్ వీడియో అనమాట 2 సినిమాల కోసం. ఎప్పుడు మనం రెగ్యులర్ గా తాగే కాఫీస్ ఏనా, డిఫరెంట్ గా ఏమి ఉండవా? చాలా డిఫరెంట్ కాఫీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసో. బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసోవా? ఏంటవి? నేను ఎప్పుడు వినలేదే. అంటే మాక్సిమం వైజాగ్ లో ఎక్కడ లేవులే, అందుకే నువ్వు వినుండవు. బేసిక్ గా నీకు ఎనర్జీ డ్రింక్స్ తెలుసు కదా, రెడ్ బుల్, మాన్స్టర్. చాలా మంది వీటిని ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తాగుతూ ఉంటారు. అవును. సో వీటితో కాఫీస్ చేస్తే ఎలా ఉంటది? ఎనర్జీ డ్రింక్స్ తో కాఫీయా? ఏదో బాగుంది. ఏంటి అసలు ఎలా చేస్తారు అవి? అదొక యూనిక్ ప్రాసెస్. అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, సింపులే. బట్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది అదైతే మాత్రం. అండ్ రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ బేసిస్ మీద స్టింగ్ ఏదో కలర్ కొంచెం రక్తవర్ణంలో ఉంటది, అందుకే అది పెట్టట్లేదు అది. సో ఓన్లీ రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ రిలేటెడ్ కాఫీస్ అయితే ఉంటాయి, అవే బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసో. సో వైజాగ్ లో ఎక్కడా లేవు. మన దర్ఫీ కేఫ్ 15th ఓపెన్ అవుతుంది కదా, సో దాంట్లో మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట ఈ బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసో. కూడా చాలా ఎగ్జైట్ గా ఉంది. అంటే ఎనర్జీ డ్రింక్స్ తో కాఫీ కదా, ట్రై చేయాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఉంది, ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్? అది జనరల్ గా వచ్చి ఆర్డర్ చేసుకొని తాగేయడానికి అవ్వదు. అవునా? దానికి ఒక రూల్ ఉంది. రూల్సా? ఏంటి రూల్ అది? నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాం. ఓకే ఓకే. సో ఇందాకే వార్ 2కి సంబంధించి ఒక డైలాగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు, తెలుగు, హిందీ వీటన్నిటిలోని కూడా. ఆ డైలాగ్ ప్రోమో చాలా అంటే చాలా ఇంటెన్స్గా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అదైతే. అంటే యూనో వాళ్ళిద్దరి మధ్య ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో దానికి లీడ్ అయ్యే డైలాగు, అండ్ అది కూడా ఎన్టీఆర్ గారి వాయిస్, ఆ మాడ్యులేషను, ఆ బేస్ మొత్తం అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మొత్తం అంతా కూడా అంటే ఈ డైలాగ్ ప్రోమో అంతా ఎన్టీఆర్ గారి బేస్ మీదే ఉంది, వాయిస్ బేస్ మీద, అండ్ ఆయన్ని బేస్ చేసుకునే ఉంది మొత్తం అంతా. అండ్ తర్వాత ఇంకా ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా ఇక్కడ మేబీ అంటే నేను మేబీ టీఎఫ్ఐ లవర్గా తెలుగు సినిమాలంటే ఇష్టం కాబట్టి నాకు మేబీ అలా అనిపిస్తూ ఉండొచ్చో మరి, ఏమో నాకు జెన్యున్గానే అలాగే అనిపించిందో మరి. నాకు ఆ 2 ఎక్స్ప్రెషన్స్, అంటే ఒకటి ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్, ఇంకోటి హృతిక్ రోషన్ గారి ఎక్స్ప్రెషన్, రెండింటిని కూడా క్లోజ్ షాట్స్లో క్యాప్చర్ చేశారు కదా. లిటరల్లీ ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్లోనే చాలా ఎమోషన్స్ కనబడుతున్నాయి. హృతిక్ రోషన్ గారి ఎక్స్ప్రెషన్లో ఏంటంటే ఒక సెటిల్డ్ ఎమోషన్ కనబడుతుంది అంతే. బట్ ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్లో మాత్రం చాలా ఎమోషన్స్ కనబడుతున్నాయి. సో అటు పెయిన్, ఇటు యాంగర్, అటు విన్ అవ్వాలనే కసి, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ హృతిక్ రోషన్ గారు ఏంటంటే ఐఎమ్ ఎ బిట్ డామినెంట్ అనే కైండ్ ఆఫ్ ఎమోషన్ కనబడుతుంది. సో అంతే కనబడుతుంది. సో నాకు అక్కడ సీరియస్లీ ఇంకా ఎమోషన్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అనేది మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తోంది నాకు ఈ పర్టిక్యులర్ షాట్తో. అంటే బేసిక్గానే సినిమాలో ఎన్టీఆర్ గారికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని తెలుస్తోంది. ఎందుకంటే మనకి ట్రైలర్లో కూడా ఒక షాట్లో ఎన్టీఆర్ గారి ఐస్ నుంచి వాటర్ అనేది పడుతూ ఉంటుంది, గాలికి అది సైడ్ పడిపోవడం, ఇవన్నీ చూపించారు మనకి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ బట్ చెప్తున్నా కదా, ఈ షాట్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఈవెన్ ట్రైలర్ ఎంత ఇంటెన్స్ ఉందో, మొత్తం ట్రైలర్ ఎంత ఇంటెన్స్ ఉందో, ఈ ఒక్క సీన్, చిన్న సీన్ అంతే ఇంటెన్స్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది ఇదైతే మాత్రం. ఇంకా దానికంటే 1% ఎక్కువే ఉంది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు ఈ 2 సినిమాల గురించి ఒక ఫైనల్ డిస్కషన్ ఎందుకు అంటే, బేసిక్గా ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వార్ 2వి ప్రీ సేల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కూలీవి ప్రీ సేల్స్ అనేవి యాజ్ ఆఫ్ నో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓవర్సీస్లో మీరు గమనించినట్టయితే కూలీకి చాలా ఎక్కువ రేంజ్లో
ఆ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి, చాలా హ్యూజ్ రేంజ్లో కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ప్రీ సేల్స్తోని. సో డెఫినెట్గా డే 1 అయితే చాలా హ్యూజ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఓవర్సీస్లో ఇప్పటివరకు ఏ సినిమా ఓపెన్ చేయనంత పెద్దగా కూలీ ఓపెన్ చేస్తుంది, అంటే ఇండియన్ సినిమా ఓపెన్ చేయనంత పెద్దగా కూలీ ఓపెన్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. అండ్ మేబీ ఎక్స్పెక్టేషన్ కాదు, అది రియాలిటీలో కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవర్సీస్లో ఆల్ ఓవర్ వరల్డ్ కాదు, ఇండియాలో డెఫినెట్గా కూలీ కంటే మేబీ వార్ 2 ఎక్కువ ఉండొచ్చేమో. ఎందుకంటే హిందీ బెల్ట్ పెద్దది, హిందీ స్క్రీన్స్ పెద్దవి, ఆడియన్స్ ఎక్కువ అవన్నీ ఉన్నాయి. తెలుగు మార్కెట్లో కూడా డెఫినెట్గా వార్ 2దే కొంచెం పై చేయి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో స్క్రీన్స్ 55%, 45% ఇచ్చారు వార్ 2కి కూలీకి. బట్ ఇక్కడ అలా కాదు. మిగతా చోట్ల అంటే లైక్ ఇప్పుడు సీడెడ్ కానీ, లేదంటే కృష్ణా కానీ, లేదంటే మిగతా సైడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని కూడా ఎలా ఉంటుందంటే అరౌండ్ 60-40 ఆర్ 65-35 ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో డెఫినెట్గా వార్ 2 స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యూనో కలెక్షన్స్ పరంగా కూడా వార్ 2కి ఎక్కువ ఉంటుంది. సో ఇనీషియల్గా కూలీకి బుకింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి. యూనో అంటే ఎందుకంటే కేరళలో అది రిలీజ్ చేసినప్పుడు అరౌండ్ 50K వరకు కూడా టచ్ అయ్యింది కూలీ సినిమా బుకింగ్స్ పెర్ అవర్ అనమాట. సో అది ఫైన్. బట్ వన్స్ వార్ 2 ఓపెన్ అయ్యాయి అంటే దానికి కూడా ఆ లెవెల్లోనే ఉంటాయి. దానికి ఇంకా చాలా తక్కువే ఓపెన్ చేశారు. హిందీ బెల్ట్లో కూడా చాలా లిమిటెడ్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా అవన్నీ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత ఇంకా అది కూడా అందుకుంటుంది. అండ్ తెలుగుది కూడా ఓపెన్ చేస్తే అది కూడా గట్టిగా పుష్ వస్తుంది దానికి కూడా. సో ఇవన్నీ కూడా ఒకటి. బట్ ఓవరాల్గా ఈ రెండిటిలో ఏది గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? అంటే గెలవడం అంటే రేసులో మొదట స్పీడ్గా పరిగెట్టడం కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఫినిషింగ్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి ఎవరు ఫస్ట్ వెళ్తారన్నదే ఇంపార్టెంట్. వాళ్ళే విన్నర్ కిందకు వస్తారు. సో కూలీ అనేది రేస్లో ఫస్ట్ ఉంది, ఎందుకంటే దానికి జంప్ స్టార్ట్ ఉంది దానికి. సో కూలీ రేస్ స్టార్టింగ్లో కొంచెం ముందే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆబ్వియస్లీ. కానీ ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే లాంగ్ రన్కి వచ్చేసరికి, అంటే ఆ రేస్ ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసరికి వార్ 2నే ఉంటుంది, వార్ 2నే గెలుస్తుంది. ఎందుకంటే ఒకటి కంటెంట్ పరంగా వార్ 2 విల్ బి ద బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇండియా ఎవర్ విట్నెస్డ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది ఒకటి. తర్వాత ఆ స్టార్ కాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. కియారాని యూటిలైజ్ చేసిన విధానం గురించి మనకొద్దు. నేను అంటుంది ఏంటంటే హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కోసం మాడుతున్నా. వీళ్ళిద్దరిని అందులో క్యాస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా యూటిలైజ్ చేసిన విధానం బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరికి సంబంధించిన ఫేస్ ఆఫ్ సీన్స్ చూపించారు, వాళ్ళిద్దరికి సంబంధించిన యాక్షన్ సీన్స్, చేస్ సీన్స్ అన్నీ చూపించారు మొత్తం అన్నీ కూడా. అండ్ మొత్తం స్టోరీ అంతా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో అదైతే క్లియర్. మీన్ వైల్ కూలీ అలా కాదు. కూలీ ఏంటంటే అదొక మిక్స్డ్ వెజ్ పులావ్ టైపు. అంటే ఇదైతే బిర్యానీ, ఓన్లీ రైస్ చికెన్ ఉంటాయి, బాగుంటుంది మంచిగా. సో అదేంటంటే ఇంకా కూలీ ఏంటంటే ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ టైపు. అందులో రైస్ ఉంటుంది, క్యారెట్స్ ఉంటాయి, బంగాళదుంపలు ఉంటాయి, బఠానీలు ఉంటాయి, క్యాలీఫ్లవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సేమ్ అలాగే అయింది. టూ మెనీ యాక్టర్స్, పైగా వాళ్ళు కూడా చిన్న చిన్న యాక్టర్స్ కాదు ఎవరు కూడా. రజనీకాంత్ గారు ఈజ్ ద స్టార్ అండి. అంటే ఆయన మీద మొత్తం ఆ ఇనీషియల్ పుల్ ఏదైతే ఉంటుందో అదంతా ఆయన మీద నడుస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ తెలుగు నుంచి ఏమో నాగార్జున గారు వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్, కన్నడ నుంచి ఏమో ఉపేంద్ర గారు వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్, మలయాళం నుంచి ఏమో శోభిన్ గారు రీసెంట్ సెన్సేషన్, తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు, శృతి హాసన్ గారు ఉన్నారు. సరే ఓకే, శృతి హాసన్ గారికి మేబీ అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది లేండి. బట్ ఏమో స్టోరీకి ఆవిడకి కనెక్ట్ అయితే ఉంటుంది, అదైతే క్లియర్. స్టోరీ కనెక్ట్ అయితే ఎక్కువే ఉంటుంది ఆవిడకి. బట్ క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంటుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పలేము మనం. బట్ నేను అంటుంది ఏంటంటే ఓవరాల్గా చాలామంది అయిపోయిన ఫీలింగ్ ఉంది. సో మనకి ఏంటి సైమన్ది అంటే నాగార్జున గారితో ఒక క్లిప్ లీక్ అయింది యాక్చువల్గా ఒకనొక టైంలో. ఆ క్లిప్పు సృష్టించిన విధ్వంసం అంతా ఇందాక చిన్న క్లిప్, చాలా చిన్నగా ఉంటుంది. నాగార్జున గారి ఫ్రంట్ వ్యూ ఒకటి ఉంటుంది అండ్ డైలాగ్ ఒక వార్నింగ్ ఇస్తారు. యాక్చువల్గా మనకి పోస్టర్లో ఏదైతే ఇట్లా ట్రైలర్లో ఏదైతే సుత్తి పట్టుకొని ఉన్నారో ఆ షాట్ అనమాట. యాక్చువల్గా ఆ షాటే లీక్ అయింది మనకి. తర్వాత చాలామంది అట్లా పరిగెట్టుకుంటూ వస్తుంటారు. సో అదొక షాట్ అయితే లీక్ అయింది. సో ఇలాగా 1 or 2 షార్ట్స్ అయితే లీక్ అయ్యాయి. బట్ ఆ లీక్ అయిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైతే హైప్ బిల్డ్ అయిందో వాటి త్రూ అది మనకి ట్రైలర్లో కనబడలేదు. ఇప్పుడు ఆయన్ ముఖర్జీ మీద కూడా నాకు నమ్మకం లేదు, అలాగే లోకేష్ కనగరాజ్ మీద కూడా నాకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఏమో లోకేష్ కనగరాజ్ని అందరూ కూడా గ్రేట్ డైరెక్టర్ అంటారు, కానీ ఒక గ్రేట్ డైరెక్టర్ ఎప్పుడు కూడా
ఒక ఏమంటారు ఒక రీమేక్ చేయకూడదని నా ఫీల్. ఏమో లియో అని అనవసరంగా ఆయన రీమేక్ చేశారేమో అనిపించింది నాకు ఒకటి. తర్వాత రెండోది లియో సెకండ్ హాఫ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో అదొక పాయింట్ అయితే ఉంది. అంటే నాకేమనిపించిందంటే అంటే ఇప్పుడు ఆ సినిమా అంతా తీసిన తర్వాత ఏమంటారు అదొక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అంతా చెప్తారు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్కి అది ఏమంటారు కొంచెం బాగాలేదు అన్నట్టుగా టాక్ వచ్చింది కదా. అది వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు రియల్ కాదు, అదంతా కూడా కల్పితం, అదంతా కూడా మేము కావాలని సృష్టించింది, అతను అబద్ధం చెప్పినాడు. సో మీకు రియల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటో లియో 2లో చూపిస్తాం అది ఇది అంటే ఏమో నాకు అది ఒక రకంగా చీటింగ్ అన్న ఫీలింగే వచ్చింది. నాకు చీటింగ్ కర్రాయితూ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇలాగా దెర్ ఆర్ సంథింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ ఉంది. ఆదిపురుష్ అంతా తీసిన తర్వాత డైరెక్టర్ను రైటరు వచ్చి దానికి కొంచెం క్రిటిసిజం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో కూర్చొని ఇది అసలు రామాయణమే కాదు, ఇది రామాయణం ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా అన్నారు. సో అప్పుడు ఎలాగైంది? సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకు ఈ లోకేష్ కనగరాజ్ లియో విషయంలో కూడా. సో నాకు ఆయన మీద కొంచెం కాన్ఫిడెన్స్ కంప్లీట్గా లేదు. ఆయన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర తీసాడు. బ్రహ్మాస్త్ర ఈజ్ ఎ నైస్ మూవీ అంటిల్ ద విఎఫ్ఎక్స్ ఎంటర్స్ ద చార్ట్. విఎఫ్ఎక్స్ ఎంటర్ అయ్యేంత వరకు సినిమా బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ చూస్తే పింక్ కలర్ నిప్పేంద్ర నాయన అనే ఫీలింగే ఉంటుంది. అది చిన్నపిల్లల కోసం తీసారో ఏమో మరి, ఆ పింక్ కలర్ మార్చాల్సింది. బీటీఎస్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారేమో లేదంటే. సో అది వచ్చేంత వరకు అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ విఎఫ్ఎక్స్ విషయంలో బాగాలేదు. సో అది కూడా డైరెక్టర్ మిస్టేకే, విఎఫ్ఎక్స్ క్లారిటీగా పెట్టుకోకపోవడం. సో ఇలా ఇవన్నీ అదే కాదు, ఇప్పుడు నాగార్జున గారిది బుల్ విఎఫ్ఎక్స్ కూడా కొంచెం బెటర్గా ఉండుండొచ్చు అనిపిస్తుంది. సో ఇలా అనమాట. నేను అనేది ఏంటంటే అటు ఆ డైరెక్టర్లోని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ప్రీవియస్ మూవీకి, అండ్ ఈ డైరెక్టర్లోని ఫ్లాస్ ఉన్నాయి కొన్ని ప్రీవియస్ మూవీకి. సో నాకేంటంటే ఇంక అందుకే నేను డైరెక్టర్ ఫ్యాక్టర్ అసలు కన్సిడరేషనే లేదు నాకు. సో ఓన్లీ యాక్టర్స్ ఫ్యాక్టరే నాకైతే. సో అటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు, ఇటు రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, సో శోభన్ గారు, సత్యరాజ్ గారు ఉన్నారు, శృతి హాసన్ గారు, వీళ్ళు ఆమీర్ ఖాన్ గారు కూడా ఉన్నారు. కానీ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ ఎలా అంటే కొంచెం ఏమో అంటే కొంచెం కంప్లీట్గా ఏమంటారు కాన్ఫిడెన్స్ అయితే లేదు ఈ క్యాస్ట్ అండ్ క్రూ మీద ఎక్కువైపోవడం వల్ల. ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి సో బెటర్గా వీళ్ళిద్దరి మీదే కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో క్లారిటీ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది. సో ఒక RRR వైబ్ ఉంటుంది ఇదైతే. RRRలో ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేశారు. వాళ్ళ చుట్టే తిరుగుతుంటే సినిమా అంతా బాగా చూపించారు, పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం. అది అట్లా. ఇదేంటంటే ఇంక ఇది ఏమో కన్నప్ప టైపు అంతమంది యాక్టర్స్ ఉన్నారు. కన్నప్పలో ఉన్నంతమంది యాక్టర్లు ఉన్నారు ఇందులో కూడా. మరి అందులో ఉన్నట్టే చిన్న చిన్న రోల్సా లేదంటే ఏమైనా యూటిలైజ్డ్ రోల్సా అనేది మనకి ఇంకా సినిమా చూసాకే ఒక క్లారిటీ వస్తుంది. సో నేను అంటుంది ఏంటంటే దీనివల్ల పెద్దగా ఏమంటారు హ్యూజ్ హైప్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారి వల్ల అయితే క్రియేట్ అవుతుంది. సో ఇంకా ఈ హైప్ మీటర్స్ని కనుక చూసుకుంటే ఇంక ఇద్దరిలో ఏంటి అనేది చూసుకుంటే ఓవరాల్గా మార్కెట్ ఏంటి, వాళ్ళ కలెక్షన్స్ ఎంతవరకు ఉంటాయి, వాళ్ళ బిజినెస్లు ఏంటి, వీళ్ళ బిజినెస్లు ఏంటి, ఇవన్నీ చూసుకుంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి మార్కెటే పెద్దది. సో అది సిచ్యువేషన్. అండ్ కంటెంట్ పరంగా కూడా కూలీ అసలు ఇప్పటి వరకు ఓన్లీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు తప్ప ఇంకా సినిమా నుంచి ఎలాంటి ప్రాపర్ కంటెంట్ రాలే. మేబీ ఎందుకు అంత దాస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లా. మేబీ కొన్ని సినిమాలు దాస్తారు యాక్చువల్గా, కాకపోతే అట్లీస్ట్ ట్రైలర్లో కొన్నైనా సరే వావ్ మూమెంట్స్ ఉండాలి కదా అనే ఫీల్ కూడా ఉంటుంది కదా. వార్ 2 ట్రైలర్లో వావ్ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలోనే ఉన్నాయి. ఇది ఇంకా 100 Days to Go for కూలీ ఏదైతే వీడియో ఉందో దాని బ్యాక్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం బెటర్గా ఉంటుంది యాక్చువల్గా నన్ను అడిగితే. దీని ట్రైలర్తో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ చాలా అంటే చాలా మిడ్ రేంజ్లో ఇచ్చారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, సో వాటిని తగ్గించడానికి అనే పాయింట్ అయితే ఉంది. బట్ అయినా కూడా అట్లీస్ట్ ఒకటైనా సరే క్లియర్ కట్ పాయింట్ ఒకటి, హై మూమెంట్ ఒకటి ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. బట్ అవేం ఇవ్వలే. సో అసలు కూలీకి ఎక్కడా కూడా నాకైతే హైప్ అనేది బిల్డ్ అవ్వట్ల. సో ఇనీషియల్గా రజనీకాంత్ గారు, నాగార్జున గారు ఎస్పెషల్ ఆ సైమన్ వీడియో క్లిప్ ఏదైతే లీక్ అయిందో అప్పుడు బిల్డ్ అయిన హైపే అంతే. సో అది మరి సిచ్యువేషన్. సో దీనివల్ల ఏంటంటే త్రూ అవుట్ ద ఏమంటారు సినిమా మనకి ఎలా ఉంటుంది ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అలా అయితే ఆల్మోస్ట్ అలాగే మిగిలిపోయింది కూలీ సినిమాకి. వార్ 2 అలా కాదు. వార్ 2 మీద ఒక మంచి క్లారిటీ ఉంది, ఒక మంచి యాక్షన్ సినిమా, మంచి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అసలు నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉంటాయి అనే క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇది లేదు.
సో ఓవరాల్గా నాకు ఒకటే అనిపించింది, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమో అండ్ ఇప్పటివరకు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ వీటన్నిటిని బట్టి చూస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత వార్ 2 విల్ బి ద బ్యాంగర్, అంతే. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా అనే పేరు అయితే వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా దానికి తగ్గ కలెక్షన్స్ వస్తాయి. అండ్ యునో సియారా బేసిక్గా వాళ్ళకి మోర్ దెన్ 300 crores నెట్ అయితే కొట్టింది వాళ్ళకి, వైఆర్ఎఫ్ వాళ్ళకి. సో ఇది బేసిక్గా దానికి డబల్ కంటే ఎక్కువే కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే డే 1 ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాన్ని. సో అది కొంచెం స్టార్ట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కాబట్టి అది ఓకే. బట్ వన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చూడాలి. అండ్ డెఫినెట్గా డే 1 ఒకవేళ నెట్ అనేది కొంచెం తక్కువ వచ్చినా, అంటే తెలుగు హిందీ అన్నీ కలిపి కొంచెం తక్కువ వచ్చినా కూడా ఇండియన్ వెర్షన్కి, బట్ డెఫినెట్గా డే 2 నుంచి అది పెరుగుతుంది అనే క్లారిటీ ఉంది నాకైతే మాత్రం. ఎస్పెషల్లీ డే 2 ఏమో ఫ్రైడే, ఇండిపెండెన్స్ డే సెలవు, డే 3 ఏమో సాటర్డే వీకెండ్, డే 4 ఏమో సండే వీకెండ్. సో ఫుల్ ఆన్ బుకింగ్స్ ఉంటాయి, ఫుల్ ఆన్ రైజ్ అవుతూ ఉంటుంది సినిమా. సో వార్ 2కి అలా జరుగుతుంది. మీన్ వైల్ కూలీ మీద నాకైతే ఇప్పటికీ కూడా ఒక ట్రస్ట్ అయితే లేదు కంప్లీట్గా. లెట్స్ సీ, చూడాలి. సో మేబీ ఏమంటారు, రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ మంచి సాలిడ్ కంటెంట్ ఉంటే అది కూడా బాగానే ఆడొచ్చు. బట్ ఇప్పటి వరకు చూసిన వాటికైతే మాత్రం నాకు ఎందుకు వార్ 2నే గట్టికి కొడుతుంది అనిపిస్తుంది. మేబీ ఓవర్సీస్లో రజనీకాంత్ గారి హవా గట్టిగా ఉంటుంది కాబట్టి ఓవర్సీస్లో ఇది గట్టికి కొట్టచ్చు. బట్ అది కూడా లాంగ్ రన్లో మేబీ వార్ 2నే ఎక్కువ ఉండొచ్చేమో, అది మ్యాటర్. సో లెట్స్ సీ, నాకైతే అలా అనిపిస్తుంది నాకు. సో ఆ కంటెంట్ పరంగా కానీ, లేదంటే ఓవరాల్గా యూటిలైజింగ్ ద క్యారెక్టర్స్ కానీ, లేదంటే ఆ కాన్సెప్ట్స్ కానీ, ఆ జోనర్ కానీ, వీటన్నిటిని కూడా చూస్తే నాకు ఎందుకో లాంగ్ రన్లో వార్ 2 డెఫినెట్గా చాలా అంటే చాలా ముందు ఉంటుంది. కూలీ అనేది అది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అంతవరకు కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. హిందీలో కూడా ఇప్పుడు కొంచెం బెటర్గానే స్క్రీన్స్ అయితే ఇచ్చారు కూలీకి, బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆమిర్ ఖాన్. ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్తో కదా. సో లోకేష్ కనగరాజ్ ఇది అయ్యాక ఖైదీ 2 తీస్తున్నారు. ఖైదీ 2 అయ్యాక ఆమిర్ ఖాన్తో సినిమా. సో ఆయన ఏదో ఒకటి ఇరంబుకైవి ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, మన దాంట్లో ఏం పేరు పెడతారో మరి, ఇంకా మా తెలుగులో ఏముంటుందో. సో ఆ పేరు ఏదైతే ఉందో అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు ఆయన. సో అది ఆమిర్ ఖాన్ గారితో తీస్తున్నారు, ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ సినిమా అనమాట అది. సో అది ఆయనతో తీస్తున్నారు ఆయన. సో దానికి అందుకని మేబీ ఆమిర్ ఖాన్ గారు కొంచెం హెల్ప్ అయితే చేస్తుండొచ్చు. క్యామియో కూడా చేయడానికి అందుకే ఒప్పుకున్నారు అనేది కూడా ఇన్ఫో అనమాట. సో అది మరి సిచ్యువేషన్. సో అట్లా గైస్, సో నాకైతే వార్ 2 అండ్ కూలీ ఇప్పుడు ఇనీషియల్ పుష్లో ఇనీషియల్గా కూలీ చాలా అంటే చాలా ముందు ఉంది. జంప్ స్టార్ట్, హెడ్ స్టార్ట్ అంటారు కదా, హెడ్ స్టార్ట్ జంప్ స్టార్ట్ ఆ స్టార్ట్ ఉంది ఇనీషియల్గా కూలీకి అయితే. బట్ డెఫినెట్గా లాంగ్ రన్లో వార్ 2కే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనిపిస్తుంది. ఓవరాల్గా దానికి ఉన్న మార్కెట్, దానికి ఉన్న అడ్వాంటేజెస్ వల్ల. సో నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఐసెకండ్ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.